నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాను. నేను తీసుకుంది 1.5 kg ఉంది. ఇది బొచ్చ అన్నమాట. దీని ఆల్రెడీ 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము, కొంచెం పసుపు, హాఫ్ లెమన్ వేసి కొంచెం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను అనమాట. అలాగే ఒక 3 ఆనియన్స్ ఇట్లా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అలాగే ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కొత్తిమీర, ఒక 4 టమాటాలు ఇట్లా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అలాగే ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, 4 యాలకులు, ఒక 5-6 లవంగాలు, కొంచెం ఒక హాఫ్ స్పూను మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క 3 ముక్కలు. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. ధనియాల పొడి మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పెట్టి ప్యాన్ పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి చిలుకలు వేసేసాను. మరి పక్కన స్టవ్ పెట్టి ప్యాన్ పెట్టి కంప్లీట్ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మెంతులు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు కంప్లీట్ డ్రై రోస్ట్ అన్నమాట. హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఎందుకంటే ఫిష్లో ఆల్రెడీ నేను కొంచెం వేసాను కాబట్టి దీంట్లో కొంచెం వేస్తున్నాను. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇది కూడా ఒక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం ఫ్రై అవ్వాలి. 2 minutes తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని నూనె తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, ఆల్రెడీ నేను చేపలకి పట్టించేటప్పుడు 1 స్పూన్ వేసాను. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ వేసాను అన్నమాట. నేను 1.5 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కొంచెం కారం వేసి మిక్స్ చేసుకుందాం. 2 ఆల్రెడీ నేను దాంట్లో ఫిష్కి ముక్కలు పట్టించేటప్పుడు 1 స్పూన్ వేసాను కాబట్టి ఇప్పుడు ఒక 2 వేసాను. మీరు చూసి వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా కుక్ అవ్వాలి. ఇట్లా రోస్ట్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వేసేసి బాగా మిక్స్ చేసుకుందాము. వేయించుకునేటివి అలాగే ధనియాల పొడి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాము. చూసారంటే ఆయిల్ కొంచెం తేలింది కరెక్ట్గా. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని చింతపండు పులుసు యాడ్ చేసుకుందాము. ఇంకొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్నాను. పోసుకొని అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 15 minutes కుక్ చేసుకుందాము. హాఫ్ స్పూన్ గరం మసాలా, కలర్ కోసం కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు, వద్దనుకుంటే వద్దు. ఒకసారి మిక్స్ చేసుకుందాం అంతా. ఈ స్టేజ్లో మనము ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చు. నేను ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను. నాకైతే కొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను నేను. నాకు సరిపోలేదు. వేసి మిక్స్ చేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి.
అలాగే ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా వేసేసుకొని కస్తూరి మేతి చేప ముక్కలు వేసేస్తున్నాను. ముక్కలన్నీ వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాక మూత పెట్టేసేసి ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 10 to 15 minutes అంతే. ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారంటే ఆయిల్ తేలింది. ఇంకొక 5 minutes కుక్ చేద్దాము. ఇది గరిటె పెట్టామంటే ముక్కలు చిరిగిపోతాయి. సో ఇట్లా చేత్తోని ఇట్లా కదపాలన్నమాట. కదిపితే ముక్కలు అనేవి బాగా కదులుతాయి. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్ ఛానల్, సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. మూత పెట్టి ఇంకొక 10 minutes కుక్ చేసుకుందాము. ఒక్కసారి మూత తీసి చూద్దాము. బాగా కుక్ అయిపోయింది. ఒక్కసారి ఇట్లా కదుపుదామన్నమాట. అంతే, నెల్లూరు చేపల పులుసు రెడీ. మీరు దీంట్లో కావాలంటే మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. Please do like, share and subscribe to Teju Creations. Thanks for watching.